మీరు ఇష్టపడ్డవారు మీ వెనకే తిరుగుతూ ఉండాలంటే ఇది ఒకటి మట్టిలో పాతి పెట్టండి. ఇలా పెడితే చాలండి, ఇక మీ వెనకే కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. అలానే కాకుండా మీతోనే ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి, చాలా పవర్ఫుల్ పరిహారం. కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది చేయటం వల్ల చాలా వరకు కూడా అండి, అంటే మనం ఇష్టపడుతూ ఉంటాం, అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏంటంటే బ్రేకప్ అయిపోతుంది. అలానే కాకుండా మనం ఇష్టపడ్డ వ్యక్తులు కూడా మనని వదిలేసి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, మధ్యలో విభేదాలు వస్తూ ఉంటాయి. అలానే కాకుండా మనని ఇష్టపడేవారు ఇంకా ఎక్కువగా మనని ఇష్టపడాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి, ఇంకా మనం వెంటనే ఉండాలని మనం కోరుకుంటాం, మధ్యలో ఎలాంటి విభేదాలు రాకూడదు, విడిపోకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా పనిని చేయటం వల్ల ఈ పరిహారాన్ని, చాలా చిన్న పరిహారం, ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది. మన భర్త కావచ్చు, మనం ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు, లేదంటే కనుక మనం రిలేషన్స్లో ఉంటూ ఉంటాం కదండి. అంటే ఇప్పుడు మనకు అంటే ఎవరైనా నచ్చుతూ ఉంటారో వాళ్ళతో ఉంటూ ఉంటాం, లేదంటే కనుక లవ్లో ఉంటాం. ఇలా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక మనం ఇష్టపడ్డ వ్యక్తులతో ఏంటంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, ఇంకా వాళ్ళు మనని వదిలేసి వెళ్ళకూడదు అని భావించుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పనిని చెయ్యండి. ఎంతలా రిజల్ట్ వస్తుందంటే కనుక మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఇది తప్పక సిద్ధిస్తుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, అద్భుతాలను సృష్టించే పరిహారం అని కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. చిన్న పరిహారమే కావచ్చు, కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. దీనికంటూ ఆహార నియమాలు అలానే కాకుండా ఈ సమయాలలో చేయాలి, ఆ సమయాలలో చేయాలంటూ ఏమీ లేదు. ఏ రోజు చేసినా తప్పక మీరు ఫలితాన్ని చూస్తారు. ఏ రోజు చేసినా కానీ మీకు అనుకూలంగా మార్చుకునే పరిహారం. అలానే ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు మాత్రమే తెలిసి ఉండాలి, ఇతరులకు కనుక తెలుసుంటే అది పెద్దగా పనిచేయదనమాట. అలాంటి పవర్ఫుల్ పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారండి. అలానే ఏంటంటే ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం. దీనివల్ల ఏంటంటే లాభమే ఉంటుంది, కానీ నష్టమైతే ఉండదు. మనం దేనికోసం అయితే చేస్తున్నామో అది తప్పక మనం మన కళ్ళతోనే చూసి ఆశ్చర్యపోతామన్నమాట. ఒక్కసారికే ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే దేవతా వృక్షంగా భావించే చెట్ల దగ్గర మాత్రమే పాతి పెట్టాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ పెడితే కూడా మళ్ళీ రాదండి. అందుకే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఇలా దేవతా వృక్షాలు ఉండే అంటే చెట్లు ఉంటాయి మనకు కొన్ని, ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృక్షాల వల్ల కూడా కొంచెం లాభం కలుగుతుంది. అలానే కాకుండా మనం చేసిన పరిహార పరంగా కూడా మనకు లాభం చేకూరుతుంది అనమాట. అలా మనకు ఫలితం వస్తుంది. కాబట్టి మనము ఇలాంటి చోటే పాతి పెట్టాలి. మట్టిలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మనకు బందీగా మారిపోవటం, అంటే ఆ వ్యక్తి మన వైపుకు ఉండటం, మన వైపు ఏంటంటే కనుక సపోర్ట్ చేసుకుంటూ మనని ఇష్టపడుకుంటూ, అలానే కాకుండా మనని ఇంకా ఇష్టపడుతూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే కనుకనండి మన భర్త కావచ్చు, లేదంటే కనుక భార్య కావచ్చు, ఇది ఎవరి పరంగానైనా సరే, ఈ వ్యక్తుల వల్లనే, అంటే మీరు ఇష్టపడే వారి పరంగానే, లేదంటే కనుక మీరు ఇష్టపడకపోయిన వాళ్ళ పరంగానే అని కాదు, ఎవరి పరంగానైనా సరేనండి, ప్రేమికుల పరంగా, భార్యాభర్తల పరంగా, రిలేషన్స్ మెయింటైన్ చేసే వారి పరంగా, ఎవరి పరంగానైనా సరే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మంచి ఫలితాలను మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొన్ని రోజులు ఏంటంటే కనుక భార్యాభర్తల బంధం అనేది బాగుంటుందండి. ఆ తర్వాత మధ్యలో విడిపోతూ ఉంటారు. భర్త ముందు బాగా ఇష్టపడుతూ ఉంటారండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మనని పట్టించుకోకపోవటం, మనని దూరం పెట్టడం, మనని ఏంటంటే కనుక కొంచెం అంటే ఇలా ద్వేషించడం, అసలు మనం చూస్తేనే ఒక్కొక్కసారి కొంతమంది ఏంటంటే అసహించుకుంటూ ఉంటారు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలా ఏంటంటే కనుక రోజు రోజుకు ప్రేమ అనేది తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గిపోతుందండి. రోజు అనేది ఏంటంటే కనుక అబ్బా చూసిన ఫేసే చూడాలా అన్నట్టుగా కొంతమందిలో ఉంటుంది. అందరికీ ఇది ఉండదు, కాకపోతే కొంతమందిలో ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది పోతుంది, ఏదో ఒక రకంగా ముందుండేలాగా, తర్వాత మనం ఉండలేము, ఏంటంటే కనుక అలా రెడీ అవ్వలేము, ఇలాంటివన్నీ కూడా అంటే కామన్గా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి, భర్త మనని ఇష్టపడటానికి, భార్య కూడా ఇష్టపడటానికి, అంటే భార్య భర్తల పరంగా ఇది పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం. ప్రేమికులు ఇక ఏంటంటే కనుక ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే కనుక బాగుంటారండి, చక్కగా అంటే నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు, మన ఇద్దరం ఇలా ఉందాం, అలా ఉందాం, ఏదేదో ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు, ఏదేదో అండుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే మధ్యలో కొంచెం ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ తగ్గిపోవటం, వదిలిపెట్టడం, లేదంటే కనుక కొంచెం దూరం పెట్టడం, అలానే కాకుండా ఫోన్ నెంబర్ అనేది బ్లాక్ చేసేయటం, ఇలాంటివన్నీ కూడా కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఇదేంటంటే కనుక జరిగేవన్నమాట. ఇవన్నీ మన కళ్ళకు కట్టినట్టు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ఆశ్చర్యపోతూ ఉంటాం. కాబట్టి అలాంటివి మరి మనకు జరగకుండా ఉండాలంటే మనం ఇలాంటి పని అయితే తప్పక చేయాలన్నమాట. ఇలాంటివి చేస్తేనే మనకైతే ఫలితాలు వస్తాయండి. ఆ ఫలితాలను అయితే మనం చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఫలితం అనేది రాదు అసలు, మీకు ఈ పరిహారం సిద్ధించదని కాదు, చేశారనుకోండి మీకు తెలిసిపోతుందన్నమాట ఎంతలా ఫలితం వస్తుంది, మీరు ఎంతలా ఫలితాన్ని పొందుతారు. అలానే కాకుండా మీరు అంటే ఇష్టపడేవారు ఇంకా ఇష్టపడటం, మీ వెనకే ఉండటం, మిమ్మల్ని సపోర్ట్ చేయడం, అలానే కాకుండా మీ వైపుకు మాట్లాడటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మీరు చూడగలుగుతారనమాట. అందుకే తంత్రశాస్త్రంలో
శాస్త్రంలో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ఫలితం అనేది అధికంగా ఉంటుంది. దీనికి నియమం లేదు, కానీ నాన్ వెజ్ని తిని చేయకూడదండి. అలా చేస్తే ఫలితం రాదనమాట. కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయి, స్నానం చేసేటివి ఉంటాయన్నమాట. అంటే మనము తల స్నానం చేయకపోయినా సరే కానీ ఒంటి స్నానం చేయాలి, కానీ ఆ రోజు ఏంటంటే నాన్ వెజ్ని తినకూడదు. తినకుండా చేసుకుంటే ఇంకా ఎక్కువగా ఫలితం అయితే మీరు పొందగలుగుతారనమాట. అదే నాన్ వెజ్ని చేసుకుంటే కొన్ని పరిహారాలు ఏంటంటే ఫలించవండి. అందుకే మీరు తినకుండానే చేసేసుకోండి. సమయం అంటూ ఏమీ లేదనమాట. మిట్ట మధ్యాహ్నం ఎప్పుడైనా చేయొచ్చు. ఏ సమయమైనా సరేనండి బాగా అనుకూలిస్తుందనమాట. ఏ సమయంలో అయినా సరే ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం. ఇంట్లో కన్నా ఇంటి బయట చేస్తేనే చాలా మంచిదనమాట. ఎందుకంటే ఇంట్లో చేయటం, మళ్ళీ తీసుకెళ్లడం, పాతి పెట్టడం ఇదంతా కూడా కాకుండా ఎక్కడికైతే మనం పాతి పెట్టాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడే చేసుకోవాలన్నమాట. అందుకే మీరు ఏం చేయాలంటే ఈ పరిహారానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే కనుకనండి, మీరు అంటే నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ ఏంటంటే కనుకనండి అత్యంత శక్తిని కలిగి ఉంటుంది. నిమ్మకాయ వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. నిమ్మకాయ పరిహారం అనేది 100% ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. నిమ్మకాయతో ఒక్కసారి పరిహారం చేస్తే రాని అంటే పనిని కూడా ఇది చేసేస్తుంది. జరగదు అన్న పనిని కూడా జరిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది నిమ్మకాయ పరిహారం. నిమ్మకాయ పరిహారం ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. నిమ్మకాయతో ఏది చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ మీరు ఒకవేళ మీ ఇంట్లో చెట్టు ఉందనుకోండి, అక్కడ నుంచి కోసి తీసుకోండి. లేదండి మా ఇంట్లో చెట్లు ఏం లేవనుకుంటే కనుక మనం నార్మల్గా తెచ్చుకుంటాం కదండి. నిమ్మకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి. పెద్దగా అంటే నిమ్మకాయ లేదన్నట్టుగా కాదు. ఒక నిమ్మకాయని తీసుకొని, కానీ అదేంటంటే కనుక పసుపు రంగులోనే ఉండాలి. మళ్ళీ మీరు గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయ తీసుకొని పరిహారం చేస్తే అది పెద్దగా ఫలితం అయితే రాదనమాట. అందుకే ఇలా పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి. ఇది పరిహారానికి పర్ఫెక్ట్ పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా మనం చేసే పరిహారానికి పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక ఇది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా నిమ్మకాయని తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయ మీద ఏంటంటే కనుక మీరు రాయాలండి. ఇప్పుడు మీరు అంటే ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు, ఆ వ్యక్తి పేరు రాయొచ్చు. లేదంటే కనుక మీ భర్తని మీరు ఇష్టపడుతున్నారు, మీ భర్త పేరు రాయండి. లేదండి మీ మా భార్యని ఇష్టపడుతున్నాం అనుకుంటే మీ భార్య పేరు రాయండి. ఇలా ఎవరైనా పర్వాలేదండి. లేదంటే కనుక ఒక వ్యక్తి వన్ సైడ్ లవ్వే ఉంటుందండి, ఆ వ్యక్తిని మీరు ఇష్టపడుతూ ఉంటారు. అలా కూడా ఏంటంటే కనుక ఆ వ్యక్తి పేరు కూడా రాసేసి చేయొచ్చు. ఇంకా మీరు ఒక వైపు నుంచి మీరు ఇష్టపడుతున్నారు, ఇంకో వైపు నుంచి వాళ్ళు ఇష్టపడటం లేదనుకోండి, అలా కూడా వారి పేరు రాసేసి ఈ విధంగా పరిహారం చేసుకుంటే వాళ్ళు కూడా తిరిగి మిమ్మల్ని ఇష్టపడటం, వాళ్ళు కూడా మీరు ఎంత ఇష్టపడుతున్నారో అంతకు రెట్టింపు ఇష్టం అనేది మీ మీద కలగటం, ఇవేంటంటే కనుక మీరు చూస్తారు. ఇవి తప్పక ఫలిస్తాయన్నమాట. అందుకే ఇలా నిమ్మకాయని తీసుకుంటారు కదా. తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయ మీద ఏంటంటే కనుక వారి పేరు రాయాలి. దేనితో రాయాలి అండి అంటే కనుక బ్లాంక్ స్కెచ్ మార్కు, లేదంటే కనుక మన ఇళ్ళల్లో ఉంటాయి కదండి స్కెచ్ మార్కులు, స్కెచ్లు ఉంటూ ఉంటాయి నార్మల్గా. అలా ఏంటంటే వారి పేరు రాయండి. అలా రాసేసిన తర్వాత ఇంకా దేవతా వృక్షాలు అంటే మనం ఏవేవి పరిగణిస్తామంటే కనుక రావి చెట్టు, అలానే కాకుండా వేప చెట్టు, అలానే వచ్చేసి ఏంటంటే మర్రి చెట్టు, అరటి చెట్టు కూడా మనం పరిగణిస్తాము. ఈ చెట్లు అనమాట. ముఖ్యంగా మనకైతే తంత్రశాస్త్రంలో ఈ 4 చెట్ల గురించే చెప్పబడుతుందండి. చాలా చెట్లు ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఈ చెట్లు చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ చెట్ల దగ్గర ఏంటంటే కనుక నిమ్మకాయ మీద అంటే ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నానండి. మనం ఏంటంటే కనుక ఇప్పుడు మా భర్త పేరు శ్రీనివాస్ కాబట్టి శ్రీనివాస్ నా మాట వినాలి, నా వెనకే తిరగాలి అన్నట్టుగా రాయండి. ముఖ్యంగా శ్రీనివాస్ నా వెనకే ఉంటూ ఉండాలి, నా వెనకే తిరగాలి అన్నట్టుగా రాసేసిన తర్వాత ఏంటంటే దాన్ని పాతి పెట్టండి. అలా పాతి పెట్టేసి ఇంక ఇంటికి వచ్చేయండి. ఇలా మీరు వేప చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, లేదంటే కనుక మర్రి చెట్ల దగ్గర కానీ పాతి పెట్టుకోవడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు. అద్భుతమైన ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. కొంతమందిని మనం గమనిస్తూ ఉంటామండి, ఇష్టపడ్డ తర్వాత నువ్వెంత నేనెంత అన్నట్టుగా గొడవలు పడిపోతూ ఉంటారు. అలానే కొంతమంది ఏంటంటే చాలా ఇష్టంగా అండి, ఎంత ఇష్టంగా అంటే కనుక ఒకరు లేకపోతే ఒకరు లేరు అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే కనుక అన్యోన్యంగా ఉంటూ ఉంటారనమాట. చాలామంది కూడా అంటే ట్రూ లవ్ అంటూ ఉంటారు కదా, అలా అనమాట. కొంతమంది ఏంటంటే ఏదో టైంపాస్ కోసం మన వెంట పడటం, టైంపాస్ అయిపోయిన తర్వాత మనం వదిలేయటం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. అలా జరగకూడదు. మరి మంచి ఫలితాలు రావాలంటే ఈ పనిని మీరు తప్పక ఈ విధంగా చేయాలన్నమాట. అలాంటప్పుడే కదా మీకు ఫలితం అధికంగా వస్తుంది. మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నామంటే ఆ వ్యక్తితో లైఫ్ లాంగ్ ఉండడానికి కదండి. ఏదో టైంపాస్ కోసం అతని వెంటబడి, లేదంటే కనుక అతని దగ్గర ఉన్నదంతా కూడా తీసేసుకున్న తర్వాత అతన్ని వదిలిపెట్టడం, లేకపోతే ఆ అమ్మాయితో అవసరం ఉన్నంతసేపు కలిసి ఉండే ఆ తర్వాత అమ్మాయిని విడిచిపెట్టడం, ఇలా చేయకూడదండి. మీరు నిజంగా ఇష్టపడుతున్నారనుకోండి, మీ లైఫ్లోకి వాళ్ళు రావాలనుకుంటే మీరు అంటే ఇష్టపడండి, వాళ్ళు వెనకానే ఉండండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, ఇవన్నీ కూడా చేయండి. అంతేకాని ఏంటంటే ఏదో చేసి ఏదో ఇంకా మాకు ఖాళీగా ఉన్నాము, కొంతమంది కావాలని ఇలా చేస్తూ ఉంటారండి. ఇవి సర్వసాధారణంగా జరుగుతుంటాయి కాబట్టి అలా చేయకండి. ఇప్పుడు భార్యాభర్తలు అంటే వాళ్ళది విడిపోని బంధం అనమాట. మన భర్త మనని ఇష్టపడేలాగా చేసుకోవడంలో తప్పేముండదు. అలానే కాకుండా భార్య ఇష్టపడేలాగా చేసుకోవడంలో తప్పేముండదు అనమాట. మనం
మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటేనే మన పిల్లలు, మనం అంతా కూడా బాగుంటాం, మనం ఎదగలుగుతాం లైఫ్లో. అదే మనం బాగాలేమనుకోండి, మనని ఇష్టపడక భర్త ఏంటంటే కనుక చీదరించుకోవటం, తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇలాంటివి ఉంటే ఏమవుతుందండి, ఆ బంధం ఏంటంటే తెగదెంపులు అయిపోతుంది అనమాట. అలా కాకుండా చేసుకోవడానికి కూడా చక్కగా పనిచేసే పరిహారం అండి. చెయ్యండి, మీరే ఫలితాన్ని చూస్తారు. ఆ తర్వాత ప్రేమికులు కూడా మీరు ఆ వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉంటాము, ఆ వాళ్ళు కావాలి, మా వెనకే ఉండాలనుకుంటే చెయ్యండి. లేదు కొద్ది రోజుల పాటే అనుకుంటే మాత్రం చెయ్యకండి. ఎందుకంటే మంచి కోసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు మంచి కోసం మాత్రమే ప్రయత్నించుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి.